తిరుమల లడ్డుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో లడ్డు నాణ్యత తగ్గిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. గత ప్రభుత్వం తిరుమల లడ్డును అపవిత్రం చేసిందంటూ సంచలన కమెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. లడ్డు తయారీకి నాసిరకమైన సరుకులు వాడారని తెలిపారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినట్లుగా తెలిసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డు ప్రసాదం కోసం వాడుతున్నట్లుగా చెప్పారు చంద్రబాబు నాయుడు. అయితే గత ప్రభుత్వ నిర్వాహకం తెలిసి బయటపడ్డాయని చెప్పారు చంద్రబాబు. గత పాలకులు అన్నదానం విషయంలో నిర్లక్ష్యం వహించారని, ప్రసాదం నాణ్యత కూడా దెబ్బతీశారని మండిపడ్డారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నప్రసాదం నాణ్యతను పాటిస్తామని, నాణ్యత ఇంకా మెరుగుపరుస్తామని చెప్పారు చంద్రబాబు. నిత్యం తిరుమలలో 3.5 లక్షల లడ్డును ప్రసాదంగా జారీ చేస్తుంది టీటీడీ. లడ్డు పవిత్రను ఇంకా కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్న ప్రసాదాల తయారీలోనూ నాణ్యతమైన నెయ్యిని వినియోగిస్తున్నామని ప్రకటించింది సర్కార్. అయితే గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ రెడ్డి కమిటీ. నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డుపై భక్తులు ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిసిందే. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన వారిని బ్లాక్ లిస్టులో పెట్టారు అధికారులు. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రను, 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని అన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని చెప్పారు. మనిషి పుట్టిన ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడారని, ఇలాంటి ఆరోపణలు చేయరని అన్నారు. అయితే రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడారని మరోమారు నిరూపితమైందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు వైవి సుబ్బారెడ్డి. ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలు దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీని వాడుకోవడం సరికాదన్నారు. తిరుమలలో అన్న ప్రసాదాల విషయంలో అధికారుల ప్రమేయం ఉండదన్నారు. తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు పబ్బం గడపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన. వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే. సుబ్బారెడ్డి గారు, మనిషి పుట్టిన వాళ్ళు ఎవ్వరూ అలాంటి పనులు చేయరని అన్నారు. కానీ మీరు చేశారు అనేదే సీఎం గారి ఆవేదన, బాధ అంటూ కౌంటర్ ఇచ్చారు.
తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారో, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో, కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఏ ఒక్క హిందూ భక్తుడు మర్చిపోలేదని అన్నారు సోమిరెడ్డి.